వారణాసి విద్యా మఠం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మైనర్ బాలురు తమపై జరిగిన అకృత్యాలను బయటపెట్టగా తాజాగా ప్రముఖ రచయిత్రి భూమికా ద్వివేది మఠం లోపల జరుగుతున్న చీకటి వ్యవహారాలపై విస్తుపోయే నిజాలు వెల్లడించారు. మఠంలో ఆధ్యాత్మికత కన్నా విలాసాలే ఎక్కువున్నాయని, అక్కడి ఒక సఖి రాజ్యమేలుతోందని ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 2022లో కాశీ ప్రయాగ్ గురించి పరిశోధన చేసేందుకు రచయిత్రి భూమికా ద్వివేది వారణాసిలోని విద్యా మఠంలో 2 నెలల పాటు బస చేశారు. ఆ సమయంలో తాను కళ్ళారా చూసిన విషయాలను ఆమె ఇప్పుడు బహిర్గతం చేశారు. మఠం లోపల ఆధ్యాత్మికత వాతావరణానికి బదులు ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఖరీదైన తివాచీలతో కూడిన 5 స్టార్ రేంజ్ విలాసాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. మఠంలో కొన్ని రహస్య గదులు ఉన్నాయని, లిఫ్ట్ మార్గంలో వెళ్లే ఆ ప్రాంతాన్ని దీదీలా ఏరియా అని పిలుస్తారని భూమిక తెలిపారు. అక్కడికి సాధారణ ప్రజల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఆ గదులపై కేవలం స్వామీజీ, సఖి అంటే మహిళా స్నేహితురాలికి మాత్రమే నియంత్రణ ఉంటుంది అని, సీసీటీవీ కెమెరాల యాక్సెస్ కూడా ఆమె వద్దే ఉంచుకుని అక్కడ ఒక రాణిలా చలామణి అవుతుందని విమర్శించారు. పేద కుటుంబాల నుంచి వచ్చే చిన్న పిల్లలతో మఠంలో చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. మఠం ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్ ఉన్నా అందులోకి ఈ పిల్లలను స్నానానికి కూడా అనుమతించారని చెప్పారు. బయట వ్యక్తులతో కనీసం ఫోటోలు కూడా దిగనివ్వకుండా స్వామీజీ కఠిన ఆంక్షలు పెట్టారని ఆమె గుర్తు చేశారు. మఠం మేనేజర్ మిశ్రా తనతో మాట్లాడుతూ ప్రతి పురుషుడికి కొన్ని అవసరాలు ఉంటాయి, ఆయన విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తారు అంటూ ఆ మహిళను స్వామీజీ సఖిగానే పరిచయం చేశాడని భూమిక సంచలన ఆరోపణలు చేశారు. గతంలో స్వామి స్వరూపానంద సరస్వతి ఉన్నప్పుడు మఠంలో గదుల్లోకి ఎవరైనా వెళ్ళవచ్చని, అక్కడ కేవలం పుస్తకాలు, గ్రంథాలు మాత్రమే ఉండేవని ఆమె అన్నారు. కానీ అవిముక్తేశ్వరానంద సమయంలో అంతా రహస్యంగా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరూపానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన శిష్యులను కూడా అవిముక్తేశ్వరానంద కలవనివ్వలేదని ఆరోపించారు. తాను చూసిన నిజాలనే చెబుతున్నానని, ఇందుకు సంబంధించిన ఫోటో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని రచయిత్రి స్పష్టం చేశారు.